ఎండాకాలం. థర్డ్ వన్, కాకి ఏవి లేకుండా హాయిగా తిరిగేది. దిగులు విచారం లేకుండా దిగులు విచారం. నెక్స్ట్ పేజ్ 4, 5, 6 క్వశ్చన్ ఆన్సర్స్ మా. చెరువులో నీరు దేని వల్ల ఆవిరైంది. ఎండ వేడిమికి. మా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. 5th వన్, కాకి ఎందుకు భయపడింది. దాహంతో చనిపోతానని. 6th వన్, కాకి దేనిలోనికి తొంగి చూసింది. కడవలోనికి. ఓకేమా. 7, 8, 9. నెక్స్ట్ 7th క్వశ్చన్, కాకి అటు ఇటు చూసినప్పుడు ఏమి కనిపించింది. గులకరాయి. 8th వన్, కాకి కడవలో దేనిని జార విడిచింది. జవాబు గులకరాయి. 9th వన్, అపాయాలు తొలగాలంటే ఏమి ఉండాలి. ఉపాయాలు ఉండాలి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు కదమ్మా. నెక్స్ట్ ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణ కుక్క, బొగ్గ, సజ్జ, కత్తెర, గుగ్గిళ్ళు. కాకి కావత్తు, గాకి గావత్తు, జాకి జావత్తు, తాకి తావత్తు, గాకి గావత్తు. ఓకేనా. నెక్స్ట్ సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణ మర్కటం, నిష్ఫలం, స్నానం, దర్శనం, సరస్వతి. స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు కదమ్మా. screenshots please click now. Show again all. నెక్స్ట్ సంయుక్తాక్షరమ్మా రాస్తున్నారు. నెక్స్ట్ సంశ్లేషాక్షరాలు. ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు ఒత్తులుగా చేర్చే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణ స్త్రీ, రాష్ట్రం, కక్ష, వస్త్రం, లక్ష్మి. ఓకేమా. నెక్స్ట్ వన్ పద్యం. ఓకేనా. పద్యం నిన్న మొన్న చెప్పుకున్నాం. మొన్న పద్యం, నిన్న అర్థాలు, ఈరోజు భావం చెప్పుకున్నాం. పద్యం 4 లైన్స్ కరెక్ట్గా అదే 4 లైన్స్లో రాయటమా. అట్లా అదే విధంగా చదవండి. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. నెక్స్ట్ పేజ్. అర్థాలు. ఉపకారి మేలు చేసేవాడు. ఉపకారం మేలు. నేర్పరి సమర్థుడు. అపకారి కీడు చేసేవాడు. నెపము కారణం. ఎన్ను లెక్కపెట్టు. మొత్తం అర్థాలు 7 ఉన్నాయమ్మా. నెక్స్ట్ పేజ్. సుమతి మంచి బుద్ధి కలవాడా. ఓకేనా. నెక్స్ట్ పేజ్. భావం. మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయడం లోకంలో సహజమే, అది ఆశ్చర్యం కాదు. కీడు చేసిన వాడికి కూడా మేలు చేసేవాడిని నేర్పరి అంటారు. అంతవరకు మా. అంతా స్క్రీన్ షాట్ తీసుకొని రేపు ఎగ్జామ్కి, 3rd యూనిట్ ఎగ్జామ్కి మొత్తం చక్కగా చదువుకోండి. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు, ఖాళీలు ఇవన్నీ కూడా మీరు నీట్గా చదువుకోండి అమ్మా. ఓకేమ్మా.
ఆన్సర్స్ పెడుతున్నాను. ఖాళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్. ఖాళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 1 సెకండ్ మా. నెక్స్ట్ ప్లీజ్ షో మిస్ మొత్తం నోట్స్ మాట్లాడండి సార్. రూపం మారే ఒత్తుల దగ్గర నుంచి అంటే ఒత్తులు సెకండ్ పేజీలో ఉంది. మరి చూసుకోండి నాన్న. ఇప్పుడు జాగ్రత్త తీసుకోండి మా ఫాస్ట్గా. ఇప్పుడు ఒకటో ఆఫ్ చేస్తారా? ఫస్ట్ ఆటు బండిరా అక్షరమాల రాశారు కదా. ఫస్ట్ పేజ్ అక్షరమాల. సెకండ్ వన్ గుణింతం గుర్తులు. ఫోటోస్ తీసుకోండి మా. గుణింతం గుర్తులు. నెక్స్ట్ గుణింతాలు కా ప నా. గుణింతం పా గుణింతం నా గుణింతం. నెక్స్ట్ గుణింతం మా గుణింతం. ఓకేమా? గుణింతం నా గుణింతం మా గుణింతం. నెక్స్ట్ పేజ్ గుణింతం గుణింతం. గుణింతం గుణింతం. నెక్స్ట్ గుణింతం గుణింతం. ఓకేమా? దీంట్లో గుణింతాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఒత్తులు కా నుంచి బండిరా కా నుంచి ధ వరకు ఒక పేజ్, నా నుంచి బండిరా వరకు సెకండ్ పేజ్. ఒత్తులు కా నుంచి బండిరా వరకు ఒత్తులు. ఓకేనా? నెక్స్ట్ రూపం మారే ఒత్తులు. రూపం మారే ఒత్తులు. ఫోటోస్ తీసి పెట్టుకోండి మా. రూపం మారే ఒత్తులు. ఓకేనా? నెక్స్ట్ లెసన్ 4 కాకి తెలివి అర్థాలు. లెసన్ 4 కాకి తెలివి అర్థాలు. ఓకేమా? 1 2 3. నెక్స్ట్ పేజ్ కాకి తెలివి లెసన్లో ప్రశ్నలు జవాబులు 1 2 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఫోటోస్ తీసుకోండి మా. ప్రశ్నలు జవాబులు 1 2 3. ఓకేనా? నెక్స్ట్ పేజ్ 4 5 6. 4 5 6. నెక్స్ట్ పేజ్ 7 8 9. 7 8 9 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మా. ఓకేనా? ఇంతవరకు లెసన్ 4 కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం. ఓకేమా? ద్విత్వాక్షరం తర్వాత సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం. ద్విత్వాక్షరం తర్వాత సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం తర్వాత సంశ్లేషాక్షరం. సంశ్లేషాక్షరం. నెక్స్ట్ వన్ పద్యం. నెక్స్ట్ వన్ పద్యం. నెక్స్ట్ పేజ్ అర్థాలు 1 to 7 ఉన్నాయమ్మా. 1 to 7. నెక్స్ట్ పేజ్ 7 to 8. ఓకేమా? నెక్స్ట్ భావం. ఓకేమా? మా ఇంకా ఒకసారి పద్యం భావం అర్థాలు కూడా ఇంకోసారి పలికిస్తాను చూడండి మా.
ఫస్ట్ నుంచి మా పద్యంలో అర్థాలు ఒకసారి చదివిస్తాను చూడండి. మా ఫింగర్ పెట్టండి. పేజ్ నెంబర్ 61. పేజ్ నెంబర్ 61లో ఓపెన్ అవర్ టెక్స్ట్ బుక్. పేజ్ నెంబర్ 61 మా. పద్యం నేను పలికిస్తూ ఉంటాను, మీరు ఫింగర్ పెట్టి చెప్పండి. ఓకేమా? ఉపకారికి ఉపకారము, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. ఫింగర్ పెట్టండి మా. విపరీతము కాదు చేయ వివరింపంగా. ఫింగర్ పెట్టండి మా. అపకారికి ఉపకారము, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఓకేమా? నెక్స్ట్ పేజ్ అంటున్నా. నెక్స్ట్ అర్థాలు. ఉపకారి మేలు చేసేవాడు. అలా చెప్పండి మా. ఉపకారి మేలు చేసేవాడు. ఉపకారం మేలు, ఉపకారం మేలు. నేర్పరి సమర్థుడు, నేర్పరి సమర్థుడు. అపకారి కీడు చేసేవాడు, అపకారి కీడు చేసేవాడు. నెపము కారణం, నెపము కారణం. ఎన్ను లెక్క పెట్టు, ఎన్ను లెక్క పెట్టు. సుమతి మంచి బుద్ధి కలవాడ. భావం. మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయడం లోకంలో సహజమే, అది ఆశ్చర్యం కాదు. కీడు చేసిన వాడికి కూడా మేలు చేసేవాడిని నేర్పరి అంటారు. ఓకేమా? థర్డ్ యూనిట్ టెస్ట్కి ఒత్తులు, వృత్తాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ఖాళీలు ఏమా ఇవన్నీ జాగ్రత్తగా పేజ్ నంబర్ ఒత్తులు పేజ్ నంబర్ 11 నుంచి ద్విత్వాక్షరాలు పేజ్ నంబర్ 12. మా ద్విత్వాక్షరాలతో మాటలు మొత్తం కూడా ఈచ్ వన్ 2 times రాసుకున్నాను. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు హోంవర్క్ ఇచ్చేసాను, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ సంయుక్తాక్షరాలు చదవండి. నెక్స్ట్ సంశ్లేషాక్షరాలు చదవండి. నెక్స్ట్ పేజ్ నంబర్ 22 కూడా మీకు స్క్రీన్ షాట్లో పంపించాను. పేజ్ నంబర్ 23 పంపించాను. నెక్స్ట్ పేజ్ నంబర్ 25, పేజ్ నంబర్ 26, పేజ్ నంబర్ 26 వరకు ప్రతి అక్షరం కూడా ప్రతి మా తెలుగు హోంవర్క్ భావం రైట్ 2 times మా. భావం 2 times రాసుకోండి మా. ప్రతి అక్షరం కూడా చెప్తా రాసుకోవాలి. ఓకేమా? భావం 2 times రాసుకోండి, చెప్తా రాయండి. మా రైట్ తెలుగు హోంవర్క్ భావం 2 times రాయండి. మళ్ళా CWలో కూడా రాయాలి. భావం పద్యం 1 పేజీలో రాయండి, అర్థాలు 1 పేజీలో రాయండి, భావం కూడా CWలో రాయాలి. స్క్రీన్ షాట్లో పంపించాను మా, అదే విధంగా రాసేయండి. ఓకేమా? బాయ్ మా. బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకేనా?